యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారి ద్వారా యోబు గ్రంథములోని శ్రేష్టమైన భాగాలను ధ్యానము చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉండండి. గడచిన ఆదివారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 115లోని ప్రశ్నలు, వాటి సమాధానాలు మొదటిగా చదువుతున్నానండి. మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి. మొదటి ప్రశ్న: భయములు దేనివలే వారిని తరిమి పట్టుకొనును? దీనికి సమాధానము జల ప్రవాహముల వలె. రెండవ ప్రశ్న: నా ప్రాణమును వ్యాకులపరచిన సర్వశక్తుని తోడు అని అన్నది ఎవరు? దీనికి సమాధానము యోబు. మూడవ ప్రశ్న: ఆయన భూమ్యాంతముల వరకు చూచుచున్నాడు. రిఫరెన్సు వ్రాయండి. దీనికి సమాధానము యోబు గ్రంథము 28వ అధ్యాయము 24వ వచనము. నాలుగవ ప్రశ్న: వారు ఎక్కడి తుత్తి చెట్లను పెరుకుదురు? దీనికి సమాధానము తుప్పలలోని. ఐదవ ప్రశ్న: నా స్వరమండలము ఏమి చెప్పుచున్నదని యోబు అనెను? దీనికి సమాధానము దుఃఖస్వరము. అలాగే క్విజ్ నెంబర్ 116లోని ప్రశ్నలు కూడా నేను చదువుతున్నానండి. ఈ క్విజ్ నెంబర్ 116 యోబు గ్రంథము 36, 37 అధ్యాయాలను ఆధారంగా చేసుకుని ఇవ్వబడింది. క్విజ్ నెంబర్ 116 మొదటి ప్రశ్న: ఎలీహు మాటలాడిన అధ్యాయముల సంఖ్య ఎంత? ఎలీహు మాటలాడిన అధ్యాయముల సంఖ్య ఎంత? రెండవ ప్రశ్న: ఏమి వీచుట చేత ఉబ్బవేయును? ఏమి వీచుట చేత ఉబ్బవేయును? మూడవ ప్రశ్న: భక్తిహీనుల ప్రాణములను ఆయన కాపాడడు. రిఫరెన్సు వ్రాయండి. భక్తిహీనుల ప్రాణములను ఆయన కాపాడడు. రిఫరెన్సు వ్రాయండి. నాలుగవ ప్రశ్న: ఆయన తాను వచ్చుచున్నాడని ఎవరికి తెలుపును? ఆయన తాను వచ్చుచున్నాడని ఎవరికి తెలుపును? ఐదవ ప్రశ్న: సువర్ణ ప్రకాశము ఏ దిక్కున పుట్టును? సువర్ణ ప్రకాశము ఏ దిక్కున పుట్టును? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. క్విజ్ రాసే ప్రేక్షకులు 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు క్విజ్ రాసే పోస్ట్ కార్డు ముందు భాగంలో మీ ప్రార్థనా మనవులు, వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన క్విజ్ నెంబరు, క్రింద 5 ప్రశ్నల సమాధానాలు రాయాలి. అలాగే అడ్రస్ విభాగంలో పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారు, యేసే పరిష్కారము, వేదరాజు సినిమా హాల్ వద్ద, పత్తేబాద, ఏలూరు అని రాయటం మర్చిపోకండి. క్విజ్ నెంబర్ 115కు మాకు సమాధానాలు రాసిన వారు ఇందిరా కాలనీ నుండి వై రేఖ గెద్దం సుభామణి, అయ్యప్పరాజుగూడెం నుండి బి ప్రమీల, కృష్ణవేణి, రాణి, శనివారపుపేట నుండి ఎస్ అనిత, వివిజే లక్ష్మీబాయి, లంకపల్లి వాణి, కె విజయ శృంగారం, బి రాహేలు, పత్తేబాద నుండి పమ్మి హన్నమ్మ, కె మేరీ గ్రేస్, ఐ బీనా కుమారి, పి ఉషశ్రీ, పెమ్మరాజు కామేశ్వరి, ఎస్ జ్యోతి నాయుడు, ఎస్జి పుష్ప విజయరాజు, సిహెచ్ పుష్పలీల, జాన్, పోతునూరు నుండి కొమ్మరెడ్డి అకుల ప్రిస్కిల్లా, శాంతినగర్ నుండి జి అనీషా, వి శిఖామణి, బాలయోగి వంతెన నుండి గుర్జాల నిర్మల, బాబురావు, సత్రంపాడు నుండి కెఎం వేదకుమారి, రాజబాబు, జి వెంకటేశ్వరరావు, రాఘవాచారి వీధి నుండి కోలా శ్యామల, డేవిడ్, దార్ల సుకుమారి, రాచేటి నవనీతం, చాటపరు నుండి కొమ్మిన రాణి వరప్రసాద్, మోదుల విశ్వాసకుమారి, బేతాళ భారతి, భీమడోలు నుండి దల్లవలస ఎస్తేరమ్మ, సూర్యనారాయణ, కొండలరావు, వెంకటేశ్వరరావు, క్రీస్తుమణి, రాకడబాబు, కృష్ణ జోసెఫ్, అక్కమ్మ, గూడపాటి శామ్యూల్, రొక్కాల మేరీ, అపరంజమ్మ, కామవరపు కోట నుండి బి బాబురావు, పోలుబోయిన లక్ష్మి, ఉద్దండ మేరీ, సిహెచ్ విజయశ్రీ, సుధా, వి పద్మావతి, చింతపల్లి సునీత, అమీనాపేట నుండి బందెల ఝాన్సీ, సిహెచ్ మేరీరాణి, తడికలపూడి నుండి ఊసా పద్మ, భీమేశ్వరరావు, రాచప్రోలు శ్రీను, రమాదేవి, రాజేష్,
ఆగడాల లంక నుండి జయమంగళ రూతు, చిగురుపాటి సుష్మా, వి ఇందిరా కుమారి, పొలసానపల్లి నుండి జి కల్పన, ఏ తాయారు, నాగులదేవిపాడు నుండి పల్లి వెంకటేశ్వరమ్మ, శుభలక్ష్మి, జేవియర్ నగర్ నుండి జె జయప్రత, టి శాంతారత్నం, నవాబుపేట నుండి పూనూరు ప్రభు కిరణ్, బి నిరీక్షణరాజు, డిజే దీక్షితాబాయి, ప్రకాష్, విజయ, ప్రవీణ్, మణమ్మ, ప్రిన్సీ, క్రేజీ, వేగివాడ నుండి కంభం రాజారావు, ప్రశాంతి, గోరింకల రమేష్, కొప్పాక నుండి గోవాడ మేరీ, సిహెచ్ రవీంద్రబాబు, గవరవరం నుండి మానేపల్లి తిమోతిబాబు, హెప్సిబా, కండవల్లి వెరోనిక, కొత్తగూడెం, ఈహెచ్ రత్నవేణి, గన్ బజార్, బి సరితకుమారి, ఏఆర్ లైన్స్, జి చుక్కమ్మ, పాలగూడెం, పి శమంతకమణి, శ్రీరామ్ నగర్, సిహెచ్ మేరీరాణి, ఆదివారపుపేట, హేమశ్రీ, రమ్య, నిరీష, బావిశెట్టివారిపేట, కె కృపారావు, లక్ష్మీవారపుపేట, టి విహారీ, మాదేపల్లి, వి సునీత, ముండూరు, సాకా సూజనమ్మ, వెన్నవల్లివారిపేట, కనుమాల రత్నప్రసాద్, భోగాపురం, వి అరుణకుమార్, జగన్నాథపురం, టివి సత్యనారాయణ, ములగలంపాడు, పి సోషియోశారా, విద్యానగర్, జుజ్జవరపు స్వర్ణ, సంజయ్ గాంధీ కాలనీ, జె యోబు, లాజరు, కమ్మవారి షాపు, ఏఆర్ లారెన్స్, పెన్షన్ లైన్, బి ఝాన్సీరాణి, టి నర్సాపురం, ఏ సలోమి, ఆర్ఆర్పేట. మీ అందరికీ ఏసే పరిష్కారము కార్యాలయం నుండి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నామండి. మీరందరూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య ధ్యానమునకు ఆర్థిక సహకారం అందించినటువంటి వారు తానికొండ శుభ సలోమి జాన్ బాబు గారి వివాహ దినం సందర్భంగా తానికొండ శుభ సలోమి గారు, జాన్ బాబు గారు కావ్యశ్రీ, హర్షితాలు సమర్పిస్తున్నారు. మరియు విల్సన్ ప్రభు గారు, రత్నాబాయి గారు, ప్రవల్లిక, అభిషేక్, తోట జోసఫ్ తంబి గారు సహకారం అందిస్తున్నారు. ఈ ఇరు కుటుంబాలను దేవుడు దీవించాలని ప్రార్థించమని ప్రభు పేరిట నిర్మాణం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభు, మీ పరిశుద్ధ గణనామమునకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకంగా నీ ప్రియ బిడ్డలు, మా ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో టీవీ ముందుకు వచ్చినారు. బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాను. శుభ సలోమి గారిని, జానబాబు గారిని దీవించి మీరు ఇచ్చిన వివాహ దినం కొరకు స్తోత్రం. వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. కావ్యశ్రీ, హర్షితలను ఆశీర్వదించండి. అలాగే ప్రభు, ఈ సమయంలో ప్రత్యేకంగా మీ దాసులు ప్రభుగారి కొరకు, వారి కుటుంబ సభ్యుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కృపలో వారిని ఆశీర్వదించండి. తోట జోసఫ్ తంబి గారిని మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబ సభ్యులందరినీ మీరు ప్రత్యేకంగా దీవించమని వేడుకుంటున్నాం. ఈ రాత్రికాలం క్విజ్ రాసిన బిడ్డలందరినీ మీ ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదముల చేత అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. ఘనత, మహిమా, ప్రభావాలు మీరు పొందమని మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గత రాత్రి కాలం సాంకేతిక పరమైనటువంటి లోపం వలన రికార్డింగ్ సౌలభ్యంలో జరిగినటువంటి అసౌకర్యాన్ని బట్టి శుక్రవారం ప్రసారమైనటువంటి వాక్య ధ్యానాన్నే నిన్నటి దినం ప్రసారం చేయాల్సి వచ్చింది. సాంకేతిక పరమైనటువంటి లోపాలను అధిగమించడం కొరకు మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. యేసే పరిష్కారం పరిచర్యలు దేవుడు ఆశ్చర్యకరంగా దీవిస్తున్నారు. ఏలూరు పట్టణంతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా కేబుల్ ద్వారా సువార్తీకరణకు దేవుడు ద్వారాలు తెరిచినారు. దేవుని కృపను బట్టి ఈ పరిచర్య విస్తరిస్తాను. అటువలే బరాకా బైబిల్ కాలేజ్ ఈవినింగ్ క్లాసెస్ను 18వ తారీఖున ఆవిర్భిస్తున్నాం. ఆ యొక్క ప్రత్యేకమైన దినాన ఆ కాలేజ్ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. అలాగే 2వ తారీఖు సోమవారం నుంచి జూలై 2వ తారీఖు నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి. ఒక సంవత్సరంలో 3 సెమిస్టర్స్ ద్వారా 12 సబ్జెక్ట్స్ను అనుభవజ్ఞులైనటువంటి వేదాంత విద్య కలిగిన వ్యక్తుల చేత మేము బోధన చేస్తున్నాం. దాని యొక్క ప్రత్యేకతల కొరకు కార్యాలయాన్ని సంప్రదించాలని మనం చేస్తున్నాం. అలాగే 25వ తారీఖు సాయంకాలం ప్రారంభిస్తున్నటువంటి బరాకా క్రిస్టియన్ లైబ్రరీ కొరకు ప్రార్థించండి. మీ కుటుంబంలో యూజ్ చేయకుండా ఉన్నటువంటి స్పిరిచువల్ బుక్స్ అన్నింటినీ ఈ కార్యాలయానికి పంపడానికి ప్రయత్నం చేయండి.
దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. దయచేసి వాక్యంలో దేవుని యొక్క సత్యాలను గ్రహించడం కొరకు సిద్ధపడమని మనం చేస్తున్నాం. యోబు గ్రంథము 38వ అధ్యాయం మీ ముందు ఉంచుకునండి. గత దినం మొట్టమొదటి వచనాలు ధ్యానం చేసుకున్నాం. యోబు గ్రంథం మొట్టమొదటి 4 వచనాలు జ్ఞాపకం చేసుకున్నాం. 6వ వచనం నుండి వాక్యాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగిన ఎడల చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభములు పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడు ఎవడు? భూమి, దాని యొక్క నిర్మాణం, దాని యొక్క పరిమాణం, దాని యొక్క గురుత్వాకర్షణ శక్తి అంతా చూశారు. దానంతటిని గుర్చినటువంటి వివరాలు ప్రభు ప్రశ్నలో అడుగుతున్నారు. ఎవరు చెప్పగలుగుతారు? దేవుడే జవాబు ఇవ్వాలి. మనం ఊహించి చెప్పవచ్చు, దేవుడు చేశారని అన్నింటికీ మనం చెప్పవచ్చు. కానీ స్పెసిఫిక్గా ఆ ప్రత్యేకమైనటువంటి పనిలో ఆయన తీసుకున్నటువంటి మెజర్మెంట్స్ మాత్రం మనం చెప్పలేం. ఎందుకంటే అది ఆయన రివీల్ చేయలేదు. ప్రత్యక్షపరిచినంత వరకు మాత్రమే వాక్యాధారంగా ఎవరైనా చెప్పగలుగుతారు. దేవుడే ప్రశ్నిస్తే జవాబు ఎవరు చెప్పగలుగుతారు? కనుక ఈ ప్రశ్నలలోనే దేవుడు తన శక్తి చొప్పున చేశాడు అనేది నమ్మాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. తదుపరి సముద్రాన్ని గురించి ఆయన అడిగిన ప్రశ్న. సముద్రము దాని గర్భము నుండి పొరలి రాగా తలుపుల చేత దానిని మూసినవాడు ఎవడు? సముద్రము దాని గర్భములలో నుండి పొరలి రాగా తలుపుల చేత దానిని మూసినటువంటి వాడు ఎవడు? అకామిడేషన్ ఆఫ్ లాంగ్వేజ్ అంట. అంటే భాషాపరంగా అర్థం చేసుకోవటానికి ఈ యొక్క లిటరేచర్లో ఇలా రాయటం మనం చూస్తాం. తలుపులతో మూసాడు అంటే మనకు అర్థం కావటానికి తలుపులతో మూసాడని, అంటే అక్కడ చెక్కతో చేసిన తలుపులు ఉన్నాయని అర్థం కాదు. సముద్రం పొరలి వస్తున్నప్పుడు ఆపినవాడు ఎవరు? ఎంత శక్తివంతుడు! సముద్రం గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అనేక సందర్భాల్లో సముద్రం గురించి వాడబడింది. పాత నిబంధన గ్రంథంలోను క్రొత్త నిబంధన గ్రంథంలోను కూడా సముద్రాన్ని గురించి అనేక వచనాలు, అనేక భక్తుల జీవితాల యొక్క చరిత్ర ఆధారంగా కూడా మనకు కనిపిస్తాయి. అయితే ఈ సముద్రం యొక్క సృష్టికర్త ఎవరు? దేవుడు. ఆకాశము భూమి కలగాలని ఆజ్ఞాపించాడు దేవుడు ఆదియందు అనేది ఉంది చూశారు. ఈ ఆదికాండం మొదటి అధ్యాయం చదివినప్పుడు చాలా అనుమానాలు వచ్చే అవకాశం ఉంది. అయితే అగాధ జలాలు ఎప్పుడు చేశాడనేది రాయలేదు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అన్నాడు. ఆ తర్వాత వచనంకి వచ్చేటప్పటికి ఉన్నటువంటి మాటలకు, మొదటి వచ్చిన మాటలకు మధ్య ఎన్ని కోట్ల సంవత్సరాల చరిత్ర ఉందనేది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే దాన్ని వివరించాలంటే చాలా సమయం పడుతుంది. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఈ అగాధ జలాలను ఎప్పుడు చేశాడు, ఎలా చేశాడు అనేది మనకు వివరం ఇవ్వలేదు బైబిల్ గ్రంథంలో. కానీ అవి ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి? దేవుని వలననే ఉన్నాయి. ఎందుకని? ఆధారం ఎట్లా చెప్పగలుగుతాం? సమస్తము ఆయన మూలముగానే కలిగాయి అని చెప్పాడు. సృజించబడిన సమస్తం కూడా ఆయన మూలంగానే కలిగాయి. కాబట్టి సృష్టి ఆయన మూలంగా కలిగింది కనుక ఆయన సృష్టికర్త. కాబట్టి ఈ సముద్రాల యొక్క ఉనికిని కూడా ఆయనే సిద్ధపరిచాడు అనేటువంటిది ఒప్పుకోవాలి మనం. సముద్రము ఎక్కను లేదు అని ఆయన అన్నప్పుడు సముద్రం లేదు. సముద్రమును ఎక్కను లేదన్నప్పుడు ఎట్లా లేకుండా పోతుందో, సముద్రం ఉనికిలోకి రావాలంటే కూడా అదే వాక్యం ద్వారా జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయనే సృష్టికర్త. దానిని అణచగలిగిన వాడు ఆయనే, దాన్ని కంట్రోల్ చేయగలిగిన వాడు ఆయనే, దానికి తలుపులు అడ్డుకట్టబెట్టిన వాడు కూడా ఆయనే. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు
సముద్రం యొక్క తుఫానును గద్దించి అణిచాడు. సముద్రంలో తుఫానును రేపగలిగిన వాడు ఆయనే, సముద్రంలో తుఫాను అణచగలిగిన వాడును ఆయనే. యోనా గ్రంథం మీరు చదివితే యోనా భక్తుడు నినివేకి వెళ్ళాలని దేవుడు సూచించగా తన ఇష్టం ప్రకారం తర్షీషుకు పోయాడు. తర్షీషుకు వెళ్తున్నప్పుడు ఏమైంది? ఓడ అమరమున నిద్రపోతున్నాడు కానీ సముద్రంలో గొప్ప తుఫాను రేగింది. కనుక నెమ్మదిగా ఉన్న స్థానంను, నెమ్మదిగా ఉన్న సముద్రాన్ని రేపి తుఫాను భరితమైనదిగాను చేయగలడు. తుఫాను భరితంగా ఉన్నటువంటి సముద్రాన్ని నిమ్మలమైనదిగా కూడా చేయగలిగిన వాడు ఆ ప్రభువే. కనుక ఆయన యొక్క గొప్పతనం, ఆయన శక్తి మనం తెలుసుకుంటే మన జీవితాల్లో వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యలకి ఆయన యందు గొప్ప పరిష్కారం ఉందనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. నేను మేఘమును దానికి వస్త్రమును గాను, గాఢాంధకారమును దానికి పొత్తుగుడ్డగాను చేసినప్పుడు నీ ఉంటివా? దానికి సరిహద్దు నియమించి దాని అడ్డుగడియలకు తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు, ఇక్కడనే నీ తరంగముల పొంగు అణకపబడుననియు నేను చెప్పినప్పుడును నీవు ఉంటివా? యోబుతో మాట్లాడుతున్నాడు. తన సృష్టి సమయంలో ఎవరున్నారు? దేవుని గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడ ప్రయత్నం చేసినటువంటి యోబును డైరెక్ట్గా ప్రభువే అడుగుతున్నారు, నీవున్నావా? సముద్రాన్ని అణిచినప్పుడు నువ్వు ఉన్నావా? దానికి అడ్డుగడియలు పెట్టినప్పుడు ఉన్నావా? సముద్రాన్ని మేఘము చేత వస్త్రంగాను, గాఢాంధకారమును దాని పొత్తుగుడ్డగాను చేసినప్పుడు నీవు ఉన్నావా? వీటికి ఏమి జవాబు చెప్తామండి? నేను లేను అనే చెప్పాలి, ఇంకంతకంటే ఏమిటి? అక్కడ నువ్వు ఉన్నావా లేవా అనే దేవునికి తెలియక అడుగుతున్నాడా? నీవు గ్రహించావా? అది నువ్వు ఉన్నావా లేవా దేవుడికి తెలియదా ఉన్నాడు లేడో? అతని ఉనికి ఆయనకి తెలియదా ఇది చేసిన వానికి? అయితే నీవు ఉన్నావా అన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు లేవు. కానీ నువ్వు మాట్లాడుతున్న మాటలు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి నీ మాట సరి కావాలి. నీ మాట సరి కావాలంటే నీ అంతరంగం సరి కావాలి మొదట. అదే సూచిస్తున్నాడు. ఇంతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదని దాని పొంగునకు ఆజ్ఞ ఇచ్చిన వాడు దేవుడే. చూడండి ఎంత వేగంగా వస్తాయి అలలు. విశాఖపట్నం సముద్రం దగ్గర ఎదురుగా YMCA బిల్డింగ్స్ ఉంటాయి. ఒక పర్యాయం నేను అక్కడికి వెళ్ళినప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళి చూశా. విపరీతమైన వేగంతో మీదకు పొర్లుకుంటూ వచ్చేస్తున్నటువంటి వేగమైనటువంటి అలలు ఒడ్డు దగ్గరికి వచ్చేటప్పటికి బలహీనమైపోయి దానంతటా అవి లోపలకు లాక్కుని వెళ్తున్నట్టుగా నీరు వెనకకు వెళ్ళిపోతాం. అదే సాధారణంగా అంత ఫోర్స్తో వచ్చిన వాటర్ మామూలుగా చూడండి. ఈ మధ్యన హైదరాబాదులో ఒక పైప్ లైన్ పగిలిపోయింది. మంచినీరు వచ్చి ఆ పైప్ లైన్ పగిలిపోతే చుట్టుపక్కల ఉన్న బడ్డీ కొట్లన్నీ కూడా కొట్టుకెళ్ళిపోయాయి. మరి ఇంత పెద్ద సముద్రం, చాలా చిన్న పైప్ లైన్కే అంత విస్ఫోటనం జరిగి అంత విధ్వంసం జరిగితే ఇంత పెద్ద సముద్రం దొర్లుకుంటూ వచ్చింది, ఆగిపోతుందేమి? అది దాని యొక్క సృష్టికర్త మాటకు లోబడే ఉంటుంది. ఎప్పటి నుంచి లోబడుతుంది? ఎన్ని సంవత్సరాలు, ఎన్ని కోట్ల సంవత్సరాలు అంటారు, లోబడుతూనే ఉంది. తూచా తప్పలేదు కదా, ఒక్కసారి కూడా ఆజ్ఞ తప్పలేదు. ఒక్కసారి కూడా దానంతటది ఆజ్ఞను అతిక్రమించలేదు. ఎప్పుడు నేర్చుకుంటాం మనం? మన జీవితాల్లో రోజుకి 10 సార్లు తప్పిపోతున్నామా? సముద్రం ఒక్కసారి కూడా దేవుని మాట తప్పలేదు. అదేం చెప్పాడు, ఎన్నిసార్లు చెప్పాడు? రోజుకోసారి చెప్తున్నాడా దేవుడు సముద్రానికి? లేదు. దాన్ని సృష్టించబడినప్పుడు ఆ ఫార్మాట్ దేవుడు ఇచ్చారు, దాని ప్రకారమే నడుస్తోంది అంతే. కానీ మానవుడు ఆ విధంగా కాదు. మానవుడు నిమిషానికి మారిపోతుంటాడు. మానవుని యొక్క అంతరంగంలో నిమిషానికి తీర్మానాలు పాజిటివ్గా నెగిటివ్గా తిరుగులాడుతూనే వస్తున్నాయి. కారణం ఏమిటి? ప్రియ సహోదరుడా సహోదరి, పాపము అతని అంతరంగంలో ప్రవేశించింది. అదే కారణం. సముద్రాన్ని గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. సముద్రంలో ఉన్నటువంటి జలరాశులు, జీవరాశులు
వాటిలో ఉన్నటువంటి వాటిని గురించి కొన్ని వేల కొలది 36-38 వేల జలచరాలు ఉన్నాయి, జీవం కలిగిన ప్రాణులు ఉన్నాయని చెప్పి కనుక్కున్నా. ఈ మధ్యన పుకారో ఏమో ఒక డైనోసారస్ సముద్రంలో అట్లాంటి ఆకారం కనపడిందని చెప్పి ఈ మధ్యన కొందరు మాట్లాడటం నేను విన్నాను. సముద్రము, దానిలో ఉన్నటువంటి జీవరాశులు, వాటి ప్రమాణం, వాటిలో మీరు గమనించినట్లయితే ఎన్ని సముద్రంలో కలుస్తున్నా దాని ఉనికిలో మార్పు రాదు. ఎంత ఆశ్చర్యం అండి, ఎంత ఆశ్చర్యం. ఎంత నీటిని అబ్జార్బ్ చేసుకున్నా దాని పరిణామం పెరగదు, దాని పరిణామం తగ్గదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అద్భుతమైనది కదా సృష్టి, దేవుని యొక్క మహాద్భుతం కదా సృష్టి. ఆ నీరు భూమిలో ఇంకిపోవటంలే, దాని వలన సముద్రపు అద్దరిన ఉన్నటువంటి గ్రామాలు, పట్టణాలేమి కొట్టుకొని పోవటం లేదు. ఇదంతా ఆయన క్రమంలో జరిగిస్తున్నాడంటే ఆయన అద్భుత శక్తిని ఏమని వర్ణించగలుగుతామండి? మనం ఎప్పటికీ వర్ణించగలుగుతాం, ఎప్పటికీ గ్రహించగలుగుతాం. కాబట్టి ఇది అనుకూల సమయం అండి. ఆ దేవుని తెలుసుకోవటానికి, ఆ దేవుని గురించి నేర్చుకోవటానికి ఈ మాటలు మనకు ఉపక్రమిస్తున్నాయి. అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించున్నట్లును, అది దుష్టులను తనలో నుండకుండా దులిపివేయునట్లును నీవెప్పుడైనా ఉదయమును కలుగజేసితివా. ఇక్కడ ఒక మర్మము, మనకు మర్మము ప్రభు బయలుపరిచింది. అది దుష్టులను తనలో ఉండకుండా దులిపివేయునట్లు. దుష్టులను అన్నప్పుడు ప్రతి ఉదయం, ప్రతి సాయంకాలం మధ్యలో ఉండేటువంటి ఆ యొక్క పగటి కాలం కేవలము ఉట్టి మానవ సంబంధితమైన దుష్టత్వమునే కాదు, ఏదైతే నష్టం కలిగిస్తుందో భూమి మీద దాని అంతటినీ కూడా నాశనం చేస్తుంది. గట్టిగా ఎండగాస్తే ఈ వర్షాకాల ప్రభావంలో వచ్చినటువంటి అనేకమైనటువంటి రోగాలకు విముక్తి కలుగుతుంది. అది ఇక్కడ చెప్తున్నాడు. దుష్టులను వెలుపలకు తోసేస్తోంది అది అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆ వెలుతురు, ఆ వేడిమి, ఎండ అది ఎందుకు ఏర్పాటు చేశాడు? మానవుల యొక్క క్షేమార్థమే కదా. భూమిపై మానవుడు క్షేమంగా బ్రతకాలి అంటే కనుక సూర్యరశ్మి యొక్క అవసరత మనం ఎరుగుదాం కదండి. ఒక చెట్టు వికసించాలంటే, అది పెరగాలంటే సూర్యరశ్మి లేకుండా సాధ్యమయ్యేది కాదు కదా. దుష్టత్వాన్ని పరిహరించేది, ఈ యొక్క సృష్టిలో అనవసరపు ఆ బ్యాక్టీరియాను తొలగించేటువంటిది ఆ యొక్క సూర్యరశ్మియే కదా. ఈ విషయాలు ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని ప్రణాళిక ఎంత గొప్పదంటారు. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి సృష్టిని దేవుడు మనకిచ్చాడండి. దానిని తలంచుకుంటే ప్రభువు పట్ల కృతజ్ఞత చూపక మానలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలో రాస్తూ అంటున్నాడు, ముద్ర వలన మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము మార్పు నందును. ముద్ర వలన మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా. ఈ ఉదయ నక్షత్రాలు, ఈ ఉదయ సాయంకాలాలు జరుగుతూ ఉన్నటువంటి కాలంలో భూముఖము మార్పు నందును. హిస్టారికల్గా వస్తు శాఖ వారు పురాతన ఈ కాలాన్ని పరిశీలన చేసినటువంటి వారు ఏ ఏ కాలాల్లో ఎట్లాంటి మార్పులు వచ్చాయో, యుగంలో ప్రతి యుగాల్లో వచ్చినటువంటి మార్పులను మనం నాగరికతల మార్పులను చదువుతున్నప్పుడు ఈ వాక్యం ఎంత సత్యమండి. భూముఖము మార్చుకుంటున్నప్పుడు ఆ సాయిల్స్లో వచ్చే చేంజెస్, కాలక్రమేణా తవ్వకాల్లో పడిపోయినటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వారు బయటికి తీస్తున్నారు. ఇవన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ఎంత తేటగా తన శక్తిని బయలుపరుస్తున్నాడో మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఈరోజు ఆదివారం కనుక క్విజ్ చదివిన కారణంగా కొంచెం సమయం తక్కువగా ఉంటుంది. రేపటి వాక్య ధ్యానంలో మనం 15-16 వచనములలో నుండి ధ్యానం చేసుకుంటాం. నేటి వాక్య ధ్యానానికి ఆర్థిక సహకారం అందించిన కుటుంబాలు
తానుకొండ శుభసలోమి గారు, జాన్ బాబు గారుల వివాహ దినం సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, తానుకొండ శుభసలోమి, జాన్ బాబు గారు, కావ్యశ్రీ, హర్షితలు మరియు విల్సన్ ప్రభు గారు, రత్నాబాయి గారు, ప్రవల్లిక, అభిషేక్, తోట జోసెఫ్ తంబి గారు సమర్పిస్తున్నారు. విల్సన్ ప్రభు గారికి, జాన్ బాబు గారి కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు నేను తెలియచేస్తున్నాను. మనము ఇంతవరకు పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారి ద్వారా యోబు గ్రంథములోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతను మాకు తెలియచేస్తే సోమవారం నుండి శనివారం వరకు మా కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. క్విజ్ నెంబర్ 116లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నానండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొదటి ప్రశ్న, ఎలీహు మాట్లాడిన అధ్యాయముల సంఖ్య ఎంత? ఎలీహు మాట్లాడిన అధ్యాయముల సంఖ్య ఎంత? రెండవ ప్రశ్న, ఏమి వీచుట చేత ఉబ్బవేయును? ఏమి వీచుట చేత ఉబ్బవేయును? మూడవ ప్రశ్న, భక్తిహీనుల ప్రాణములను ఆయన కాపాడడు. రిఫరెన్స్ వ్రాయండి. భక్తిహీనుల ప్రాణములను ఆయన కాపాడడు. రిఫరెన్స్ వ్రాయండి. నాలుగవ ప్రశ్న, ఆయన తాను వచ్చుచున్నాడని ఎవరికి తెలుపును? ఆయన తాను వచ్చుచున్నాడని ఎవరికి తెలుపును? ఐదో ప్రశ్న, సువర్ణ ప్రకాశము ఏ దిక్కున పుట్టును? సువర్ణ ప్రకాశము ఏ దిక్కున పుట్టును? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి మా కార్యాలయానికి పంపించండి. క్విజ్ రాసే ప్రేక్షకులు 3 విషయాలు ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాలండి. ఎందుకంటే చాలామంది అడ్రస్ విభాగంలో మరి పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారు అని పేరు మెన్షన్ చేయకుండా రాస్తున్నారు. అందువలన దయచేసి ప్రేక్షకులు గమనించండి. మీరు రాసే పోస్ట్ కార్డు ముందు భాగంలో మీ ప్రార్థన మనవులు రాయాలి. వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన క్విజ్ నెంబరు, క్రింద ప్రశ్నల సమాధానాలు రాస్తూ అడ్రస్ విభాగంలో పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారు, ఏసే పరిష్కారము, వేదరాజ్ సినిమా హాల్ వద్ద, పత్తేబాద, ఏలూరు అని రాయటం మర్చిపోకండి. అలాగే మరి ముఖ్యంగా చాలామంది క్విజ్ రాసి వారి పేర్లు రాయకుండా పంపిస్తున్నారండి. ఖచ్చితంగా మీ పేరు, అడ్రస్ కూడా రాయాలండి. ఈ విషయాలు కూడా మీరు గుర్తుంచుకోండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. జాన్ బాబు గారి కుటుంబం కొరకు, విల్సన్ ప్రభు గారి కుటుంబం కొరకు కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలం మా ప్రియమైనటువంటి ప్రేక్షకులను దీవించమని ప్రార్థిస్తున్నాం. పరిష్కారం పక్షంగా అనేక మంది యొక్క హస్తములు చాపగలుగుట కృపద ఇచ్చేయండి ప్రభు. అశాంతితో కూడినటువంటి పరిస్థితులు లోకంలో మేము చూస్తున్నాం. వాటన్నింటినీ సరిచేసి ప్రియమైనటువంటి ప్రేక్షకుల యొక్క జీవితాల్లో ఆశీర్వాదపు, ఆనందపు జల్లును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా జాన్ బాబు గారి కుటుంబాన్ని, ప్రభు విల్సన్ ప్రభు గారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. నజరేయుడైన యేసు దివ్యనామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.